హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే వితంతు పెన్షన్ల కోసం ఈ తేదీ నుండి అప్లికేషన్స్‌ను ప్రారంభిస్తున్నారనమాట. ముఖ్యంగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. దీని తర్వాత 50, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ల కోసము, అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి, దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి కూడా అప్లికేషన్స్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం నుండి సమాచారం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్‌లకు దరఖాస్తులయ్యేటువంటివి ఎలా పెట్టుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫామ్‌ను ఎలా రాసి ఇవ్వాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? అర్హతలు ఏంటి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎండ్ వరకు చూసి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు రెగ్యులర్‌గా కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను గైస్, చెక్‌ఔట్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే సమాచారాన్ని అయితే రిలీజ్ చేసింది. ఇందులోనూ మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా 1,50,000 మంది మహిళలు వితంతు పెన్షన్లకు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. వీళ్ళందరికీ ఈ నెల 12వ తారీఖు నుండి కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడం కోసం అవకాశం అయితే ఇస్తున్నారనమాట. అయితే ముఖ్యంగా మహిళ ఎవరైతే ఉంటారో ఈ యొక్క వితంతు పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ మహిళ ఏపీ రాష్ట్రంలో నివాసితురాలైతే అయి ఉండాలన్నమాట. కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా? అలాగే వాళ్ళ భర్త అయితే మరణించి ఉండాలి. సో, భర్త మరణించిన తరువాతే ఈ వితంతు పెన్షన్ అనేది మహిళకు వస్తుంది. సో, మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. వితంతు పెన్షను, స్పౌస్ పెన్షన్ 2 ఒకటేనా అని? సో, 2 వేరు వేరు అనమాట. ఒకటైతే కాదు. ఓకేనా? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. సెపరేట్‌గా రెండిటి గురించి. సో, ఫస్ట్ మనకు ఈ వితంతు పెన్షన్‌ల గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్టు ఆ మహిళ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదు. కరెంటు వినియోగం వచ్చి 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తూ ఉండకూడదనమాట. అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఆదాయ పన్ను పే చేస్తూ ఉండకూడదు. దీంతో పాటుగా ఎవరికీ కుటుంబంలో 4 చక్రాల వాహనం కూడా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదనమాట. ఇలాగా ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రేపు 12వ తారీఖు నుండి వితంతు పెన్షన్లకు దరఖాస్తులను పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మనకు ముందు ముందు రోజుల్లో ఇంకా కొంచెం రూల్స్ అనేటువంటివి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వము. సో, అవి అందిన వెంటనే నేను మీకు ఇంకా క్లారిటీగా వీడియోస్ రూపంలో అందజేస్తాను తప్పకుండా. ఓకేనా? సో, ఫైనల్‌గా మనకు ఈ నెల 12వ తారీఖు నుంచి అయితే విడో పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రారంభం కాబోతున్నాయన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎలా రాసి ఇవ్వాలి? మీకు వివరాల గురించి మీకు చెప్తాను. ఓకేనా? దానికంటే ముందుగా మీకు ఇంకొక డౌట్ రావచ్చండి. సో, ఈ యొక్క విడో పెన్షన్‌కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా? రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు అవకాశం ఇవ్వరా అంటే తప్పకుండా ఇస్తారండి. ఫస్ట్ విడో పెన్షన్స్‌కు సంబంధించి దరఖాస్తులను ప్రారంభిస్తున్నారు. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మొన్న 1 తారీఖున కొత్త పెన్షన్‌లను మంజూరు చేశారు. అండ్ దీంతో పాటుగా ప్రతి నెల కూడా వీళ్ళకి కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకోవడం కోసం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి వాళ్ళకు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి ప్రతి నెల కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. ఓకేనా? తప్పకుండా పెట్టుకోండి. ప్రతి నెల మనకు అప్లికేషన్స్ జరుగుతాయి గ్రామ వార్డ్ సచివాలయంలో. అలాగే దాని తర్వాత ఒంటరి మహిళలకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం ఇస్తారు. ఫైనల్‌గా 50, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్‌లు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో ఉంటారు కదా! సో, వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి వన్ బై వన్ అయితే ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. అందరికీ ఒక్కసారి కాకుండా. ఓకేనా? సో, ఇక ఈ పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందో మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇది పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క ప్రాథమిక వివరములు ఇచ్చున్నారిక్కడ.
ఇందులో ఆధార్ నంబరు. ఓకేనా? ఎవరైతే పర్సన్ అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ పర్సన్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ ప్రకారం పేరు, వాళ్ళ యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు, లింగము, నెక్స్ట్ ఆధార్ కార్డ్ ప్రకారము ఏజ్, కులము, మతము, విద్యా అర్హత ఎంతవరకైనా చదువుకున్నట్లయితే అది ఇక్కడ పెట్టుకోవాలి. వైవాహిక స్థితి డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడోవ్ అయితే విడోవు. సో, ఏదైతే అది పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రెస్, ప్రస్తుత అడ్రెస్ రెండైతే ఉంటాయి ఇక్కడ మనకు. 2 కూడా మీకు సేమ్ అయినట్లయితే ఆ రెండిట్లో కూడా ఈ డేటా మొత్తం కూడా ఒకేగా పెట్టుకోండి. అలాగే పెన్షన్ రకం అండి అన్నిటికంటే ముఖ్యంగా. ఇక్కడ మనకు వృద్ధాప్య, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార్య, అభయహస్త, ట్రాన్స్‌జెండర్స్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళగీత కార్మికులు ఇలాగా అన్ని పెన్షన్ కేటగిరీలు అయితే ఇచ్చున్నారు. ఇందులో మీరు వితంతు పెన్షన్‌లు కాబట్టి వితంతు పెన్షన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి రాసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒకవేళ వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్, ఐడీ. సో, దీని గురించి మనం దీనికి సంబంధించి అప్లికేషన్స్ ప్రారంభమైనప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 12వ తారీఖు నుంచి వితంతు పెన్షన్‌లకు అప్లికేషన్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇకపోతే వితంతు పెన్షన్‌లకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏవేవో చూద్దాము. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ వచ్చేసి ఇది వృద్ధాప్య పెన్షన్‌లకు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటాయండి. వితంతు పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఈ జిరాక్సులు తీసుకెళ్ళాలి. రైస్ కార్డ్ జిరాక్సు. నెక్స్ట్ మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము, ఆధార్‌కు లింక్ అయినటువంటి మొబైల్ నంబరు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మీరు డాక్యుమెంట్స్‌ని తీసుకొని వెళ్ళండి సచివాలయంకి వెళ్ళేటప్పుడు. అయితే ఇప్పుడు అప్లికేషన్స్ మీరు ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవాలా? ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చా అంటే ఆఫ్‌లైన్‌లోనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి యొక్క లాగిన్‌లోనే మీరు అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. ఈ మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో ఎక్కడా చేసుకోవడానికైతే కుదరదు. నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తాను. ఎవరైతే మహిళ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, కుదిరితే మీ భర్త యొక్క ఆధార్ కార్డు కూడా, భర్త మరణ ధృవీకరణ పత్రము, రేషన్ కార్డ్ జిరాక్సు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల జిరాక్స్‌లు. సో, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా. ఇవన్నీ తీసుకెళ్తే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డేటా మొత్తం కూడా ఫిల్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేసినట్లయితే కొద్ది రోజులకు ఎలిజిబుల్ లిస్టులు వస్తాయి వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక. ఎలిజిబుల్ లిస్ట్‌లో గనుక మీ పేరు ఉన్నట్లయితే మీకు ప్రతి నెల రూ. 4,000 పెన్షన్ ఇంక నుంచి కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకు ఎట్లేదన్నా ఒక 1½ మంత్ అయితే టైం పడుతుంది. లేదు అంతకంటే ముందుగానే కంప్లీట్ అయితే కూడా నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తుంటాను. రెగ్యులర్‌గా మీకు ప్రతి నెల పెన్షన్స్ వస్తాయి త్వరగా కంప్లీట్ చేస్తే. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి. ఫస్ట్ వితంతు మహిళలకు అప్లికేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. నెక్స్ట్ వన్ బై వన్ అన్ని పెన్షన్ కేటగిరీలకైతే స్టార్ట్ అవుతాయి. నేను అప్డేట్ చేస్తాను తప్పకుండా. మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.